విశ్వాసమే కోరుతున్నది. శ్రమలు మనం ఏం చేస్తాయి? దేవుడి వాక్యం దగ్గర తీసుకెళ్తాయి. క్రీస్తుకి ఇంకా చాలా దగ్గర తీసుకెళ్తాయి. నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మనం ఏం చేస్తాయి? మనలందరినీ నిరాశలోనికి, నిస్పృహలోనికి నెడతాయి. మరి అదే కావాలా దేవుడికి? నువ్వు నిరాశలో, నిస్పృహలో పడినప్పుడే దేవుడిని వెతకడం మొదలు పెడతావు. యాకోబులాగా రాత్రంతా ప్రార్థించడం మొదలు పెడతావు. పెనుగులాడడం మొదలు పెడతావు. దూతగా పెనుగులాడడం ప్రారంభమవుతుంది. దేవుడికి అదే కావాలా? నువ్వు నిరాశలో ఉండడమే కావాలా? నువ్వు నిరాశలో ఉండడమే దేవుడికి కావాలి. నిస్పృహలో ఉండడమే దేవుడికి కావాలి. దాని వలన నువ్వు దేవుడిని వెతుకుతావు. అప్పుడప్పుడు నేను అనుకుంటా, ప్రభు నాకు ఇంత శ్రమలు వస్తాయి అంటే సంథింగ్ నువ్వేదో నన్ను నిరాశలో, నిస్పృహలో నెట్టాలనుకుంటాను. అంటే నేను ఏదో నిన్ను వెతకాల్సింది ఉన్నాను అనమాట. నేనేదో నీకు ఇంకా దగ్గర కావాల్సింది ఉన్నది. సంథింగ్ ఇస్ దేర్. నాకు అర్థమవుతున్నది నాకు. అంతేగాని ఇంత సేవ చేస్తా ఉన్నా, ఇంత బాగా నమ్ముతా ఉన్నా, ఇంత చర్చికి వెళ్తా ఉన్నా, ఇంత కష్టపడతా ఉన్నా, అయినా నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? అయినా నాకు ఈ బాధలు, ఈ నిందలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పులు ఇవన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి? నేను ఇప్పటి నుండి తాగుబోతున్నా అయిపోతా అనడానికి కాదు. లేదా నేను ఇప్పటి నుండి వీడియోలు, ఫోటోలు తీసి అమెరికాకు పంపి డబ్బులు సంపాదించుకుంటా. అదిగో హైదరాబాద్, అదిగో రాజమండ్రి వాళ్ళు, అదిగో వాళ్ళు, వీళ్ళు విజయవాడలు, వీళ్ళందరూ అలా సంపాదించుకుంటున్నారుగా, నేను కూడా సంపాదించుకుంటా. నో సార్. దేవుడు నన్ను నిరాశకు నడుతున్నాడంటే, నాకు నిరాశ, నిస్పృహ మొదలైందంటే నాకు అర్థమైతే నేను ఉపవాస ప్రార్థన చేయడం మొదలయ్యాలి. నేను బైబిల్ చదవడం మొదలు కావాలిగా. నేను వర్తమానం చేయడం మొదలు కావాలి. ప్రార్థనలో నేను కనిపెట్టాల్సిందే. దేవుడికి దగ్గర తీసుకెళ్తుంది. అది నేను దేవుడికి సమీపంగా తీసుకెళ్తుంది. దేవుడితో ఇంకా వ్యక్తిగత సంబంధం, ఇంకా ఎక్కువ సంబంధము అది నాకు ఏర్పాటు చేస్తున్నది.